यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం దయానంద చరణో మనసా స్మరామి. భగవద్గీత 9వ అధ్యాయంతో అయిపోయింది. మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయంతో అయిపోయింది. సంఖ్యాపరంగా కూడా 9 వరకే అంకెలు. 9 తర్వాత అంకెలు లేవు. 9 తర్వాత మళ్ళీ 1 0 చేర్చుకోవడం 10 అనుకోవడం, మళ్ళీ 1 + 2 అని పెట్టుకోవడం, అది 12 అనుకోవడం, 1 3 చేర్చుకుని 13 అనుకోవడం, 1 4 పెట్టుకుని 14 అనుకోవడం. 1 నుంచి 9 వరకే అంకెలు. తర్వాత కొత్త అంకెలు ఏం లేవు. ఈ అంకెల్నే ముందుది వెనకది ముందుది పెట్టి పెంచుకుంటూ పోతున్నాం మనం. కాబట్టి 9 అధ్యాయాల వరకే భగవద్గీత సంపూర్ణంగా బోధ జరిగిపోయింది. ఎందుకని? ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అక్కడ రాజవిద్య రాజగుహ్య యోగంలో మొత్తం చెప్పారు ఆయన. కానీ మళ్ళీ 9 అధ్యాయాలతో భగవద్గీత అవ్వలేదు. 10వ అధ్యాయం ప్రారంభమైంది. 18 దాకా నడిచింది. బాగా ఆలోచించండి. ప్రతి అధ్యాయము దానికి పరిపూర్ణమైన ఆన్సర్ ఇస్తూ వెళ్ళింది తన యొక్క 2వ సెషన్లో. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏడిచాడు, వెలవెల ఏడిచాడు. అందుకనే అర్జునుడి యొక్క విషాదం. దానికి సమాధానం విభూతి యోగం. ఒరే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదంతా నాది. ఏతద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఇదంతా నాది 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 అని ఆయన విభూతి యోగంలో చెప్పాడు ఆయన. మళ్ళీ 2వ అధ్యాయంలోకి రాగానే భగవద్గీత సాంఖ్యయోగం, జ్ఞానం గురించి మాట్లాడుతుంది. ఆ జ్ఞానాన్ని 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో ఇదంతా నాది అన్న పరమాత్మ ఇదంతా నేనే అన్నాడు ఆయన. అదే జ్ఞానం. ఇదంతా నాది అని విభూతి యోగంలో అన్నాడు. ఎందుకని? నాది అనుకుని నేను అనుకున్నాను కాబట్టి. అతను అన్నాడు నీది అంటూ ఏది లేదు, నాదే అన్నాడు ఆయన. ఓహో అంతా నీదా కాబట్టి, నీది కాబట్టి నేను తీసుకోవచ్చేమో. చూడండి, నా చేతిలో పువ్వు ఉంటే ఏమండి నాకు పువ్వు ఇవ్వరా అని అడిగి తీసుకోవచ్చు. కానీ నా చేయిని తీసుకుంటారా మీరు? మీరు అడగలేరు, నేను ఇవ్వలేను. కాబట్టి 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ నాది అంటే మళ్ళీ వీడికి భ్రమ దీని మీద ఏడుస్తుంది. కాబట్టి ఇదంతా నేనే అంటే ఇంకా వాడికి భ్రమ వస్తువు మీద ఉండదు. అప్పుడు దేని కోరుకుంటాడు? నన్నే కోరుకుంటాడు. ఎంత కాన్సెప్ట్ చూడండి అక్కడ. నాది అంటే మళ్ళీ వాడు వెళ్ళి దాన్ని కోరుకుంటాడు. నాకు అది ఇవ్వు ఇది లిస్టు పట్టుకెళ్తాడు. మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు పెద్ద కిరాణా కొట్టుకు పట్టుకెళ్ళి లిస్టు పట్టుకెళ్ళి అది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు అది చేయి ఇది చేయి ఇది చేయి అది చేయి అని. నేనే అన్న తర్వాత లిస్ట్ ఉండదు. ఇంకా జిస్టే. జిస్ట్ అంటే ఏంటి? సారాంశమే. నో లిస్ట్, ఓన్లీ జిస్ట్.
కాబట్టి ఆ స్థితిని మనకు 11వ అధ్యాయంలో చెప్తాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో రాగానే కర్మ, ఆ కర్మ ఎలా చేయాలి అంటే దానికి కౌంటర్గా 12వ అధ్యాయం. 12 అంటే 1 + 2 3. ఆ 12వ అధ్యాయంలో కర్మని మామూలుగా చేస్తే కర్మ అవుతుంది, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే కర్మ యోగం అవుతుంది అని చాలా అద్భుతంగా భక్తి యోగం ద్వారా చెప్తారు. ఇక 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగానికి 13వ అధ్యాయం కౌంటర్. 13 అంటే 3 + 1 4. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఇక్కడ 13వ అధ్యాయం ఏమి జ్ఞానం? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఆ జ్ఞానాన్ని 13వ అధ్యాయంలో పెట్టారు. ఇక 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. దాన్ని ఇక్కడ 3 1 + 4 14వ అధ్యాయంలో పెట్టారు. కర్మల్ని విడిచిపెట్టడం కాదబ్బాయ్, కర్మల్ని విడిచిపెట్టడం కాకుండా నీ గుణాలని పెంపొందించుకుంటూ గుణాతీతుడవైతే కర్మలు నువ్వు చేసినా ఇబ్బంది లేదు. గుణాతీతుడవైతే ఏ కర్మలు నువ్వు చేసినా నిన్ను అంటావు. గుణంతో బంధింపబడి నువ్వు కర్మలు చేసావా అది నిన్ను బాధ పెడుతూ ఉంటాయి అని 5వ అధ్యాయానికి 14వ అధ్యాయం చాలా అద్భుతమైన సమాధానం ఇస్తుంది. ఇకపోతే 6వ అధ్యాయం భగవద్గీతలో 6వ అధ్యాయం ఏంటి? ధ్యానయోగం. ధ్యానం అంటే ఏమిటి? దేని మీద చేయాలి ధ్యానం? ఏదో ఒక విగ్రహం పెట్టుకుని ధ్యానం చేస్తామా? అది కూడా చేయమంటారు చాలామంది. లేదా ఓంకారం రాసుకుని దాని మీద దృష్టి పెట్టమంటారు. లేదా ఏదైనా ఒక చిన్న లైట్ పెట్టుకుని దాని మీద దృష్టి పెట్టమంటారు. అవన్నీ నాకంటే అన్యమైందే. ఒక ఓంకారం కూడా నాకంటే అన్యమైంది. ఒక విగ్రహం, కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటే అది నాకంటే అన్యమైందే. ఒక దీపం పెట్టుకుంటే అది నాకంటే అన్యమైంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నాడు దానికి సమాధానం 15వ అధ్యాయంలో, సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ అహం వైశ్వానరో భూత్వా. అర్జున, నీకంటే అన్యమైంది ఈ లోకంలో ఏదొచ్చినా అది పదార్థమే అయిపోతుంది. ఒక భార్యను నేను ఆలోచిస్తున్నాను, ఒక భర్త గురించి ఆలోచిస్తున్నాను, ఒక కొడుకు గురించి ఆలోచిస్తున్నాను, లేదా ఒక సినిమా గురించి ఆలోచిస్తున్నాను, లేదా ఒక వస్తువు గురించి ఆలోచిస్తున్నాను. అలాగనే ధ్యానంలో భగవంతుడి గురించి కూడా ఆలోచిస్తాను. ఒక సెల్ ఫోన్ గురించి ఎలా అయితే ఆలోచిస్తామో ధ్యానంలో కూర్చున్నప్పుడు దేవుడి గురించి కూడా ఆలోచిస్తే దేవుడికి ఒక పదార్థానికి తేడా ఏముంది? తేడా ఏమీ లేదు. అందుకనే దేవుడి గురించి ఒక 5 నిమిషాలు అలా ఆలోచిస్తూ ఉంటాం, ధ్యానం చేస్తాం, మళ్ళీ చాలే అని సర్ది పెట్టుకుని బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటాడు, ఒక్క 2 నిమిషాల ధ్యానము, 5 నిమిషాల ధ్యానము పదార్థాల మీద చేసినట్టు పరమాత్ముడిని కూడా పదార్థంగా చేసుకుని ధ్యానం చేస్తే కుదరదబ్బాయి. పరమాత్ముడు సర్వాంతర్యామిగా గుర్తించగలగాలి. సర్వాంతర్యామి అనంటే నీలో కూడా తానై ఉన్నాడు. సర్వాంతర్యామి అనంటే ఇందులో కూడా ఉన్నాడు. అంటే ఇందులో ఉన్నాడు, ఇందులోనూ ఉన్నాడు, మరి దీనికి మధ్య అందులో కూడా ఉన్నాడు. సర్వాంతర్యామిత్వం అంటే అది. అంటే అన్ని వస్తువుల్లో లోపలికి వెళ్ళి నిలబడ్డాడని కాదు. సర్వాంతర్యామి, ఆల్ పర్వేసివ్ అని అంటే అర్థమేం తెలుసా అండి? నాలో ఉన్నాడు, దీనిలో ఉన్నాడు, మా ఇద్దరి మధ్యలో కూడా ఉన్నాడు. అంటే అతను లేనిది ఏమీ లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని. నేను ఒక ఆయన్ని ఓ ప్రశ్న వేశాను. ఏంటంటే నేను ట్రైన్లో వెళ్తుంటే ఆయన అన్నారనమాట, స్వామీజీ, ఇండియాలో నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి, శివాలయాల మీద నేను బాగా సర్వే చేస్తున్నాను, నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇండియాలో 12 లక్షల శివాలయాలు ఉన్నాయటండి అన్నాడు. ఎన్ని? 12 లక్షల శివాలయాలు ఉన్నాయట ఇండియాలో. చూడండి, నేను అడిగాను, అబ్బా నువ్వు ఎంత గొప్ప అదృష్టవంతుడివి, ఎంత సర్వే చేయగలిగావు, 12 లక్షల శివాలయాలు ఉన్నాయి కదా, ఎంతమంది శివుళ్ళు ఉన్నారని అడిగాను. అతను అన్నాడు, స్వామి 12 లక్షల శివాలయాలు ఉండొచ్చు, కానీ శివుడు మాత్రం ఒక్కడే. అబ్బా, అలాగనే 12 లక్షల శివాలయాలున్నా దేవుడు మాత్రం ఒక్కడే. అలాగనే ఎన్ని కోట్ల దేహాలున్నా జీవుడు మాత్రం ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, ఆ జీవుడే దేవుడే, ఆ దేవుడే జీవరూపంతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య వ్యాకరవాణీతి. అందుకనే ఉపనిషత్తు కూడా అంటుంది, సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే
స ఏకః సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య అన్నమయమాత్మానముపసంక్రామతి ప్రాణమయమాత్మానముపసంక్రామతి మనోమయమాత్మానముపసంక్రామతి విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఆనందమయమాత్మానముపసంక్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయన్నాస్తే హావు హావు హావు. బాగా ఆలోచించండి. ఆ పరమాత్ముడే ప్రతి శరీరంలో వ్యాపించున్నాడు. ఆయన ప్రతి శరీరంలోనే కాదు. ఇప్పుడు నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు అని అనుకుంటాం, పొరపాటు. నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు మన ఇద్దరి మధ్యలో కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లోపలే ఉన్నట్టంటే మళ్ళీ వాడు ఏదో ఉంగరం తీసి దాచిపెట్టుకున్నట్టు, బాక్స్లో ఉంగరం పెట్టుకున్నట్టు అవుతుంది. నో నో నో, లోపల వస్తువు పెట్టుకున్నట్టు కాదు. నాలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు మన ఇద్దరి మధ్యలో కూడా ఉన్నాడు. అంటే అప్పుడు ఏమైపోతుంది? పరమాత్ముడు సర్వవ్యాపకుడు అవుతున్నాడు. అది సర్వవ్యాపకత్వం అంటే. సర్వవ్యాపకత్వం అంటే వస్తువు లోపల జొరబడి ఉన్నాడని కాదు అర్థం. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. బయట అంటే అతనికి పదార్థాలతో సంబంధం లేదు. అందుకనే సూక్తం అంటుంది, అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీకు మీ అందరికి ఒక ప్రశ్న వేస్తానే. మనం ఇడ్లీ తింటాం కదా, టిఫిన్ పెట్టుకున్నప్పుడు ప్లేట్లో ఇడ్లీయో దోశో పూరియో పెడితే ఆ పూరి ఇలా చించుకుని దాంట్లో నుంచి ఇలా ముక్క తీసి ఆ కూర పెట్టుకుని నోట్లో పెట్టుకుని చాలా బాగుంది, బంగాళదుంప కూర చాలా ఎక్సలెంట్గా ఉంది, ఆలుగడ్డ కూర, పూరి కూడా సాఫ్ట్గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తాం. మనం అడుగుతాం ఇంకో పూరి వేయని, ఎంజాయ్ చేస్తాం కదా. ఏదైనా కాఫీ తాగుతున్నారనుకోండి, ఎంజాయ్ చేస్తే అబ్బా కాఫీ షుగర్ చాలా బాగుంది, సరిగ్గా వేశారు, స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, అంతా చాలా బాగుందని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతారు. ఎంజాయ్ చేస్తూ టిఫిన్ తింటారు, అవునా? కానీ పూజ గదిలోకి వెళ్ళి మీరు పూజ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పూజ చేస్తున్నారా? ఆ అనుభూతి పొంది మీరు పూజ చేస్తున్నారా? అదే పూజ గదిలో మనం వెళ్ళినప్పుడు పూలు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పూజ చేస్తుంటారు. మీరు ఆ దైవాన్ని అనుభూతి పొందుతూ ఆ పూజ చేస్తారా? లేదు, వాళ్ళు వచ్చారా లేదా, వీళ్ళకి ఫోన్ చేయమన్నాను చేశారో లేదో, టిఫిన్ త్వరగా రెడీ అయిపోయిందో లేదో, ఒక్క భగవంతుడి మీద తప్ప పూలు ఇసిరేస్తుంటాం, మంత్రం చెబుతూ ఉంటాం, కానీ మన దృష్టి, మన మనస్సు, మన అనుభవం ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అది పూజ అవుతుందే? ఆ పూజ దేవుడికి ఏమన్నా కావాలా? మొక్కుబడే వాడికి ఏమన్నా? మనం ఇన్ని పూలు వాడి మీద వేస్తే అబ్బా నా మీద ఒక కేజీ పూలు పట్టుకొచ్చి వేశాడు, బా ఎంత గొప్ప అనేమన్నా వాడికి ఏమన్నా, వాడు ఆ పూలతో ఏమైనా ఫ్లాటర్ అయిపోతాడా? చెప్పండి. మంచి పూలదండ అలంకారం చేసి పెట్టారనుకోండి, దాంతో ఏమైనా వాడు చాలా ఆనందపడిపోతాడా? అది పూజ కాలేదు. మనం అనుభవించగలిగితే ఆ పూజని, మనం ఆ పూజలో కనుక సోక్ అవ్వగలిగితే, అందులో కనుక లీనమైతే ఆ పూజ యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. మనం ఆ పూజను అనుభవించట్లేదు, పూలు ఇసిరేస్తున్నాం, ఆచమనం చేసేస్తున్నాం, అగరవత్తులు తిప్పుతున్నాం, దీపం తిప్పేస్తున్నాం, పళ్ళు అలా పెట్టేసి నివేదన పెట్టేస్తాం. లేకపోతే మనం పెట్టే ప్రసాదం కూడా చాలా గొప్ప ప్రసాదం. 3 పటిక బెల్లం చిప్స్ ప్లేట్లో పెట్టి 30 కోరికలు వాడి దగ్గర పిండేస్తాం. వాడిని 3 పటిక బెల్లం చిప్స్ పెడతాం. ఏమంటారు మీరు? ఇక్కడ పటిక బెల్లం అంటారు, ఏమంటారు మీరు? మిశ్రీ. ఈ మిశ్రీ 3 మిశ్రీ పెడతారు, వాడిని ఇస్త్రీ చేసేస్తారు. ఆ తర్వాత 3 మిశ్రీలు పెట్టి వాడిని పక్కా ఇస్త్రీ చేసి పాడేస్తారు. వాడిని నాకు అది ఇది అది వాడు ఎలా అయిపోతారో చూడండి, ఆలోచించండి. ఏంటిది? ఓ దీపం పెడతాం, హారతి ఇస్తాం, ఏమిటిది? ఇవన్నీ మన అనుభూతి పొందట్లేదు, క్రియ మాత్రమే చేస్తున్నాం. ఇదిగో ఈ మాంసపు పిండం ఎముకల గూడుతో ఉండేటువంటి ఈ చేయితో అదొక లోహం, అదొక పదార్థం, దాంట్లో కర్పూరం ఒక పదార్థం పెట్టి అక్కడ ఒక విగ్రహం దానికి తిప్పేస్తున్నాం. అంటే మన దృష్టి ఎందుకు అనుభవించట్లేదంటే, మనం మన మనస్సులోనే సరైన
జ్ఞానం లేదు. దాని రాయి, ఇది విగ్రహము, ఇది అట్టముక్క అని మనం డిసైడ్ అయిపోయాం లోపల. అందుకనే మనం అనుభవించడానికి మన మనసు ఒప్పుకోవట్లేదు. కానీ మనం చేసేస్తున్నాం. ఎందుకు చేయాలి అది క్రియ? ఎవడు చేయమన్నాడు? అది ఏమైనా దేవుడు ఏమన్నా అడిగాడా? నువ్వు చేయి నాకు రోజు, నువ్వు తిప్పని అడిగాడా? లేదు. కానీ మనం చేస్తున్నాం. ఆలోచించిన. అందుకనే ఇక్కడ మనకు భగవద్గీత ఆలోచింపజేస్తుంది. నువ్వు చేసే కర్మని అవగాహనతో చేస్తే ఎదుగుదల వస్తుంది. అవగాహనతో చేయాలి. చేసే ఆ కర్మని సరైనటువంటి వివేకంతో, అవగాహనతో చేయగలగాలి. అందుకనే ఆ పరమాత్ముని కనుక మనం అనుభూతి పొందడం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను. వెళ్తే మీ అందరికీ చెప్పుంటాను, వినుంటారు మీరు. ఆ తిరుపతికి పాపం వాడు ఎంతో చిన్న చితక డబ్బు కూడబెట్టుకుని కూలి పని చేసి డబ్బులు పోగు చేసుకుని పెళ్ళం పిల్లలందరినీ తీసుకుని ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చి వాడు తిరుపతికి వచ్చాడు. కాలినడకని ఎక్కాడు, గుండు కొట్టుకున్నాడు, గంధం రాసుకున్నాడు, చక్కటి బట్టలు వేసుకున్నాడు, గోవిందా 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 అంటూ ఆ లైన్లో నిలబడి 5-6 గంటలు నిలబడ్డాడు. ఇంకా ఆనంద నిలయం వచ్చేస్తుంది, వాకిలి దగ్గరకు వస్తుంది, లోపలికి వెళ్తున్నాడు, ఇంకా గోవిందా గోవిందా అని అరుస్తున్నాడు. వాడు లోపలికి ప్రవేశిస్తాడు, దగ్గరికి వస్తాడు, ఇంకా స్వామి ఎదురుగుండా రాగానే కళ్ళు మూస్తాడు, కళ్ళు తెరవగానే లడ్డు కౌంటర్లో ఉంటాడు. నేను అడిగాను వాడిని, ఏమిటిది ఇంత కష్టపడి తాపత్రయపడి వచ్చా? ఉండేది ఒక్క క్షణం కదా, పోనీ ఆ క్షణం ఎదురుగుండా వచ్చేదాకా కళ్ళు తెరిచి ఉంటాడు, రాగానే కళ్ళు మూస్తాడు, కళ్ళు తెరవగానే పులిహారం దగ్గర ఎక్కడో ఉంటాడు ఇలా చేయబెట్టి. ఎందుకు కళ్ళు మూసావు? అక్కడ దేవుణ్ణి చూడొచ్చు కదా అని అంటే ఒక్క మాట చెప్పాడు, స్వామి భగవంతుణ్ణి కళ్ళతో చూడలేమండి, మనస్సుతోనే హాయిగా లోపల అనుభూతి పొందాలన్నాడు. కాబట్టి కంటితో చూడబడేది ఒక వాచ్ని చూడొచ్చు, ఒక పుస్తకాన్ని చూడొచ్చు, ఒక పరిపూర్ణానందని చూడొచ్చు, ఒక పువ్వును చూడొచ్చు, ఒక మైకును చూడొచ్చు. కానీ పరమార్థ తత్వాన్ని కళ్ళతో చూడలేము. అనుభవ వేద్యమే కానీ అది ప్రత్యక్ష వేద్యం కాదు, పదార్థ జాతం కాదు. పరమాత్మ అంటే పరమాత్ముని కూడా మనం పదార్థంగా మార్చామా మీ ఇష్టం. ఇంకా కళ్ళతో కాదు, చేతులతో కాదు, ఏదైనా చేసుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. పరమాత్ముడు పదార్థ రూపం అయిపోయాడా? ఇంకా అన్ని మతాలు, సిద్ధాంతాలు, దానికి పార్టీలు, కార్యకర్తలు, ఆఫీసులు, బ్యానర్లు, జెండాలు, ఇంకా రకరకాలు. భగవంతుడికి ఒక పదార్థ రూపం వచ్చిందా, ఒక గుణం ఇచ్చామా, అయిపోయిందంతే, బంధింపబడతాడు. అందుకనే పరమాత్మ తత్వాన్ని అనుభవించగలమే కానీ దాన్ని కళ్ళతో చూడలేము. ఎందుకని? ఉపనిషత్ అంటుంది, చక్షుషః చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం వాచోహ వాచం యన్మనసో మనోయత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతే. మనం కంటితో చూస్తున్నాము కదా, ఒక రూపాన్ని చూస్తున్నాం. చూడండి ఇక్కడ శ్రద్ధగా, ఈ పువ్వుని మనం చూస్తున్నాము అని అంటే ఇది పువ్వు, నో డౌట్. నా కళ్ళు చూస్తుంది ఇది పువ్వు అని, లోపల నాకు ఒక రూపాన్ని కనిపింపజేస్తుంది. అసలు ఇదే పువ్వు నా లోపల కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. అసలు అది కన్నంటే. ఇప్పుడు ఈ పువ్వుని చూసి కళ్ళు మూసుకుని మళ్ళీ ఇదే పువ్వుని చూడమంటే కళ్ళు మూసుకుని లోపల అదే పువ్వు యాజ్ ఇట్ ఈస్గా నాకు కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? అది లోపల అంతర్నేత్రం ఉంది. అసలు ఆ నేత్రాన్ని ఎవడిచ్చాడు? అసలు ఆ నేత్రమే లేకపోతే ఈ నేత్రము పనిచేయదు. ఇప్పుడు మీరందరూ వింటున్నారు, విని ఏదో ఒక శబ్దం మీ లోపలికి వెళ్ళగానే ఆనందం కలిగింది కదా, అబ్బా అని అనుకున్నారు కదా. అసలు ఈ చెవి వింటుంది, అసలు వినికిడి లోపల లేకపోతే ఈ చెవి మటుకు పని చెయ్యదు. కాబట్టి శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషః చక్షుః అంటే లోపల ఏదో ఒక పరికరం ఉంది, ఒక పదార్థం ఉంది, ఒక వస్తువు ఉంది. అది ఈ సృష్టిని నన్ను కలుపుతుంది, అది ఈ సృష్టిని నన్ను వేరు చేస్తుంది. అయినా అది హాయిగా ఉంది. ఆ తత్వాన్ని మనం పొందాలి. ఆ తత్వం దగ్గరకు చేరుకుంటే మనం ఆ పరమార్థ తత్వాన్ని సులభంగా పొందొచ్చు. అందుకనే ఇక్కడ ఈ అధ్యాయానికి పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. చూడండి, అసలు ఎక్కడ ఇంత అద్భుతమైన పేరు ఈ 18 అధ్యాయాల్లో భగవద్గీతలో లేదు. నాకు బాగా నచ్చినటువంటి పేరు ఇది, పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తమ ప్రాప్తి అంటే పురుషోత్తముడు అని అంటే ఏమిటో మనం అనుకుంటాం. పురుషోత్తమ అని అంటే మగవాళ్ళందరిలో కూడా ఉత్తముడని. పురుషానాం ఉత్తమః,
పురుషోత్తమ, అది ఒక అర్థం, అదొక సమాసంగా మనం కనుక విడగొడితే అదొక అర్థం వస్తుంది, మగవారి అందరిలోకి ఉత్తముడు అని. మరి అయితే స్త్రీలు ఏమైపోతారు? అందుకని ఒక ఆయన అడిగారు నన్ను, స్వామీజీ పురుష సూక్తం ఉంది కదండి, అది మగవారే చదవాలి, స్త్రీ సూక్తం ఆడవాళ్ళు చదవాలి. ఇంకొక ఆయన అడిగాడు, స్త్రీ సూక్తం ఏమన్నా ఉందా అని అడిగాడు. వీడి తలకాయ, పురుష సూక్తం అంటే స్త్రీ సూక్తం ఒకటి ఉంటుందండి. కాబట్టి ఒక్కటి మనం బాగా నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ ఒక పదం వాడారు అని అంటే మన పూర్వీకులు దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, ఎన్నో భావాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించగలగడమే వాళ్ళ అనుగ్రహం. గురువు ఒక సాంప్రదాయం ఎందుకు చెప్పారు అని అంటే, సాంప్రదాయంలో ఒక శిష్యుడు కనుక తన గురువుకు సేవ చేస్తే అందరికీ సేవ చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎందుకు కావాలి వీడికనంటే, అందరి యొక్క భావాలు, అందరి యొక్క భావుకత, వాళ్ళ యొక్క భావన వీడిలో కలుగుతుంది. అప్పుడు వీడు సమగ్రంగా ఆ శాస్త్రాన్ని చెప్పగలడు. లేకపోతే మామూలుగా పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే పురుషోత్తముడు, పురుషులందరిలోకెల్లా ఉత్తముడు, అదే అర్థం చెప్పేస్తాడు. అప్పుడు ఏమైపోతుంది, స్త్రీ జాతి అంతా పనికిరారు. పురుషుల్లో అందరూ ఉత్తములు, స్త్రీలందరూ ఉత్తుత్తి వాళ్ళేనా, వీళ్ళు మటుకు ఉత్తములనే? నో. అక్కడ అదే సాంప్రదాయం లేకపోతే, గురు పరంపర యొక్క అనుగ్రహం లేకపోతే మనకు అర్థాలు సరిగ్గా రావు. అందుకని ఇక్కడ ఈ అర్థాలన్నింటినీ మనం గ్రహించాలి అని అంటే సమగ్రంగా దీని యొక్క భావాల్ని మనం గుర్తించాలి. అసలు ఎందుకు దీనికి పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పెట్టారు? అసలు ఈ లోకంలో పురుషులు స్త్రీలనే విభజన ఉంది కదా. అసలు నేనైతే పురుషుడు అనేటువంటి వాడు ఒక్కడే, మొత్తం అంతా స్త్రీయే, మొత్తం అంతా స్త్రీయే, మొత్తం అంతా స్త్రీయే, పురుషుడు ఒక్కడే. అదేంటండి అలా అంటున్నారన్నారు. సరే, ఇప్పుడు ఆడావిడుంది, సరే అన్నీ స్త్రీలింగమే, ఆవిడదంతా మొత్తం స్త్రీలింగమే. ఇప్పుడు మగవాడున్నాడు అనుకోండి, వీడిని తీసుకుని విచారణ చేయండి. ఇప్పుడు గోరు కత్తిరించారనుకోండి, గోరు కత్తిరించి అక్కడ పెడితే, ఆ గోరు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టే అంటాం, గోరుని దాన్ని బయటపడే అంటాం. అంతేగాని గోరుగాడు, వీడు పుల్లింగం కనుక వీడి గోరు పుల్లింగం అవుతుందే? గోరుగాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టానం కదా, దాన్ని అని అంటాం. స్త్రీయే. పురుషుడికి వెంట్రుకలు కట్ చేశారనుకోండి, చిచి ఏంట్రా ఈ వెంట్రుకలు, దాన్ని చిమ్మే అంటాం. అంతేగాని వెంట్రుకలు గాడిని పుల్లింగం దానికి వాడం. అలాగని ఇప్పుడు మగవాడి చేయి కట్ చేసామనుకో, ఏమండి ఈ చెయ్యి ఏంటి, దేనిది, ఈ చెయ్యిని పక్కన పెట్టండి అని అంటాం. దీనిని అని అంటాం, అంటే స్త్రీలింగం. ప్రతిదీ, కిడ్నీ ఉందనుకోండి మగవాడిది, దాన్ని స్త్రీలింగంతో పిలుస్తాం. ఏమిటోనండి ఈ కిడ్నీ అండి, దీనికి ఏమిటో తేడా వచ్చిందంటాం. అంతేగాని వీడికి తేడా వచ్చిందండి, వీడి కిడ్నీకి తేడా వచ్చిందని చెప్పం మనం. గుండె ఉందనుకోండి మగవాడి గుండె, కానీ దీనిని అని అంటాం. అంటే మగవాడి ప్రతి అవయవము స్త్రీలింగమే, స్త్రీ శబ్దంతో పిలుస్తాం. ఇది దీనిని అనే పిలుస్తాం మనం. స్త్రీదాన్ని అలానే పిలుస్తాం. దేనైనా చూడండి, అన్నిటినీ దీనిని అనే పిలుస్తాం. కాబట్టి ఈ లోకంలో ప్రతిదీ స్త్రీలింగమే. నా మనస్సును చూసారా స్వామీజీ, దానికి అసలు స్థిరత్వం లేదండి. దానికి స్థిరత్వం లేదంటామే కానీ వాడికి స్థిరత్వం లేదని చెప్పం. మనస్సు కూడా స్త్రీలింగమే. బుద్ధి ఉంది చూసారా, అది కూడా స్త్రీలింగమే. ఏమిటోనండి నా బుద్ధి అండి, ఒక్కోసారి అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంటుందండి, అది అని అంటాం. అది కూడా స్త్రీలింగమే. బుద్ధి స్త్రీలింగమే, మనసు స్త్రీలింగమే, ఇంద్రియాలు స్త్రీలింగమే, అవయవాలు స్త్రీలింగమే, శరీరము స్త్రీలింగమే, చర్మము స్త్రీలింగమే, వెంట్రుకలు స్త్రీలింగమే, గోరు స్త్రీలింగమే, ప్రతిదీ స్త్రీలింగమే. మరేంటి పుల్లింగం ఏంటి? ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః. పరమాత్ముడు ఒక్కడే ఈ లోకంలో పురుషుడు, మిగతా అన్ని స్త్రీలే. అందుకనే కృష్ణుడు రాసక్రీడ చేశాడు అని అంటే ఈ ప్రకృతి అంతా స్త్రీమయం, దాంతో కృష్ణుడు ఒక్కడే పరమాత్మ, పురుషుడు ఒక్కడే. అంతేగాని రాసక్రీడ అంటే కామకేలి కాదు, అక్కడ రాసక్రీడ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతి అంతా స్త్రీమయం, మాయామయం. ఇది అమ్మవారండి, ఇదంతా కూడా ప్రతిదీ స్త్రీత్వమే అంతా. ఒక్క పరమాత్ముడు ఒక్కడే పురుషుడు, ఇంక రెండోది లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మనం సరైన విచారణ చేస్తే ఈ ప్రకృతిలో దేన్నైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా జడం ప్రకృతి.